Okay, so level 3 questions, that is hard questions. Lo problem statement number 1. One problem ఏంటంటే given a sentence, print only the words whose length is greater than 4. సో మనకి ఇలాగో సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ లోని ఏ వర్డ్ కి అయితే లెంత్ గ్రేటర్ దాన్ 4 ఉంటుందో ఆ వర్డ్ ని మనం ప్రింట్ చేయాలి. ఫస్ట్ మనం ఏవైతే వర్డ్ సెంటెన్స్ ఉందో సెంటెన్స్ లో వర్డ్స్ ని మనం స్ప్లిట్ చేస్తాం. ఇలాగా పైథాన్, ఈజ్, పవర్ఫుల్, ఏవైతే సెంటెన్స్ లో వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఆ వర్డ్స్ యొక్క లెంత్ కనిపెడతాం. ఇక్కడ పైథాన్ ఉందనుకోండి, పైథాన్ యొక్క లెంత్ 6. ఈజ్ ఉందనుకోండి, ఈజ్ యొక్క లెంత్ 2. సో అలాగా అన్నిటికి వాటి యొక్క లెంత్ కనిపెడతాం. లెంత్ కనిపెట్టిన తర్వాత ఆ లెంత్ కనుక గ్రేటర్ దాన్ 4 ఉంది అంటే వి విల్ ప్రింట్ ఇట్, లేకపోతే వి వోంట్. సో దిస్ ఇస్ ద అప్రోచ్ అనమాట. నౌ వి విల్ సీ హౌ టు డూ దట్. మీడియం క్వశ్చన్స్ లో చెప్పాను స్ప్లిట్ ఫంక్షన్ ఎలా వాడతాము అండ్ స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తుందో. సో స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ ని పాస్ చేసాం అనుకోండి, ఈ సెంటెన్స్ లోని ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని వర్డ్ బై వర్డ్ మనకి లిస్ట్ లాగా రిటర్న్ చేస్తుంది అనమాట. లెట్ మీ షో యూ. సెంటెన్స్ డాట్ స్ప్లిట్ అంటాం. సో ఈ మెథడ్ మనం ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ప్రింట్ వర్డ్స్. సో ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుంది, పైథాన్. సో ఇది ఒక సెంటెన్స్ కదా, ఈ సెంటెన్స్ లోని వర్డ్స్ ని స్ప్లిట్ చేసి ఇస్తుంది. పైథాన్, ఈజ్, పవర్ఫుల్ అండ్ సో ఇదంతా లిస్ట్. సో ఈ లిస్ట్ ని ఇందులో స్టోర్ చేశాను, వర్డ్స్ లో స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లిస్ట్ లోని ట్రావెల్స్ అవుతాను ఫర్ కే ఇన్ వర్డ్స్. సో లిస్ట్ లో ఎలా ట్రావెల్స్ అవ్వాలో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటది, బికాస్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫర్ కే ఇన్ వర్డ్స్ నేను ఏం చేస్తానంటే ఇఫ్ లెంత్ ఫంక్షన్ వాడతాను. సో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి వర్డ్స్ యొక్క లెంత్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇందులోని మనం దేని యొక్క లెంత్ కావాలో దాన్ని పాస్ చేస్తాం. సో ఈచ్ టైం మనకి వర్డ్ వస్తుంది. సో ఆ వర్డ్ ని అంటే ఇక్కడ పైథాన్ ఉంది కదా, ఫస్ట్ ఇటరేషన్ లో కే అనే దాంట్లో పైథాన్ వస్తుంది, సెకండ్ ఇటరేషన్ లో కే అనే దాంట్లో ఈజ్ వస్తుంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 4, దెన్ ప్రింట్ దట్ ఎలిమెంట్ విచ్ ఇస్ కే. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వి విల్ గెట్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ కే. పైథాన్ పవర్ఫుల్ లెర్న్. హార్డ్ క్వశ్చన్ అన్నావు కదా బ్రో, ఇదేంటి అంత ఈజీగా ఉందంటే, యా దిస్ ఇస్ ఈజీ బికాస్ నీకు బేసిక్స్ అర్థమైపోయి. నీకు ఈజీగా ఉంది అంటే నీకు బేసిక్స్ అర్థమైపోయి, అండ్ నీకు హార్డ్ గా ఉందంటే సో యువర్ బేసిక్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. లెట్స్ సీ అవర్ సెకండ్ క్వశ్చన్. గివెన్ 2 dictionaries containing student marks from 2 semesters. సో మనకి 2 డిక్షనరీస్ ఇచ్చారు, సెమిస్టర్ 1 అని ఒకటి, సెమిస్టర్ 2 అని ఒకటి. ఈ రెండింటిని కంబైన్ చేయాలి, సెమిస్టర్ 1 ని సెమిస్టర్ 2 ని. ఇఫ్ ఎ స్టూడెంట్ ఎగ్జిస్ట్స్ ఇన్ బోత్ డిక్షనరీస్ యాడ్ దేర్ మార్క్స్. అంటే ఇక్కడ సెమిస్టర్ 1 లోని రాహుల్ ఉన్నాడు, సెమిస్టర్ 2 లోని కూడా రాహుల్ ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే ఈ రెండు సెమిస్టర్లని కంబైన్ చేస్తామో, కంబైన్ చేసినప్పుడు ఈ వాల్యూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయమని చెప్తున్నారు. చూడండి, 70 + 80 ఈస్ 150. అలాగే తేజ కూడా సెమిస్టర్ 1 లో ఉన్నాడు, సెమిస్టర్ 2 లో ఉన్నాడు. సో 90 + 95 ఈస్ 185. ఎవరైతే సెమిస్టర్ లో అంటే 2 సెమిస్టర్ లో లేరో వాళ్ళ మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంచుతాం. లెట్స్ సీ హౌ టు సాల్వ్ దిస్. సో ఇక్కడ రిజల్ట్ అని ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాం. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది ఒక డిక్షనరీ అనుకోండి, ఎంటీ డిక్షనరీ. సో ఇందులోకి మనం సెమిస్టర్ 1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తాం. సెమిస్టర్ 1 వాల్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం సెమిస్టర్ 2వి యాడ్ చేస్తాం. బట్ ఇప్పుడే ఒక కండిషన్ అనమాట. ఒకవేళ మన రిజల్ట్ లో గనక ఇక్కడ రిజల్ట్ లోని సెమిస్టర్ 1 మార్క్స్ ఉన్నాయి. సో సెమిస్టర్ 1 మార్క్స్ ఈక్వల్స్ టు రిజల్ట్ కదా. సో రిజల్ట్ లో ఏవైతే ఉన్నాయో అవే సెమిస్టర్ 1 లో ఉన్నాయి, సెమిస్టర్ 1 లో ఏవైతే ఉన్నాయో అవే రిజల్ట్ లో ఉన్నాయి. సో బోత్ ఆర్ సేమ్. సో ఎప్పుడైతే మనం సెమిస్టర్ 2ని యాడ్ చేస్తామో అప్పుడు ఏ కండిషన్ చెక్ చేస్తామంటే, ఒకవేళ రిజల్ట్ లో గనక సెమిస్టర్ 2 యొక్క వాల్యూస్ అంటే సెమిస్టర్ 2 లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ గనక రిజల్ట్ అనే డిక్షనరీలో గనక ఉన్నారు అంటే రిజల్ట్ అనే డిక్షనరీలోని ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంత ఉన్నాయి అండ్ సెమిస్టర్ 2 లోని ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు కలిపి మనం రిజల్ట్ లో స్టూడెంట్ యొక్క మార్క్స్ కి అసైన్ చేస్తాం. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఒకవేళ ఇది మీకు క్లమ్జీగా అనిపిస్తే కోడింగ్ పార్ట్ లో ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోద్ది. ఓకేనా. సో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఇలా మనకి ఇస్తారు ఇక్కడ. సో ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే సెమిస్టర్ 1 యొక్క వాల్యూస్ ని నేను ఎంటీ రిజల్ట్ డిక్షనరీ క్రియేట్ చేసి అందులో యాడ్ చేయాలి. అది అలా యాడ్ చేస్తాం. సింపుల్ గా రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే ఎంటీగా దిస్ ఇస్ అవర్ ఎంటీ డిక్షనరీ. ఇప్పుడు నేను సెమిస్టర్ 1 యొక్క ఈ సెమిస్టర్ లోని ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ని రిజల్ట్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను.
అది ఎలా యాడ్ చేస్తాం? ఫర్ స్టూడెంట్ ఇన్ సెమ్ 1. సో అంతకన్నా ముందు మీకు చిన్న బేసిక్స్, అంటే డైరెక్ట్ గా మీకు కోడ్ ఇంప్లిమెంటేషన్ చెప్తే చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. స్టూడెంట్ ని ప్రింట్ చేస్తే ఏం వస్తుంది, అండ్ సెమ్ 1 ఆఫ్ స్టూడెంట్ అంటే ఏం వస్తుందో చూద్దాం. ఓకే, సో నేను ఎప్పుడైతే స్టూడెంట్ ని ప్రింట్ చేశానో మనకి రాహుల్ అని వస్తుంది. సి, మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. ఇది రిమూవ్ చేసి ఇది ఒకటే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫర్ స్టూడెంట్ ఇన్ సెమ్ 1 అంటే మనకి స్టూడెంట్ యొక్క కీ, అంటే అక్కడ ఏదైతే కీ ఉందో సెమ్ 1 లో కీ యాక్సెస్ అవుతుంది. దట్ ఈస్ స్టూడెంట్ నేమ్ రాహుల్. అండ్ ఎప్పుడైతే మనం సెమ్ 1 ఆఫ్ స్టూడెంట్ అంటామో మనకి ఏం యాక్సెస్ అవుతుంది, ఆ వాల్యూ యాక్సెస్ అవుతుంది. స్టూడెంట్ యొక్క వాల్యూ ఇస్ నథింగ్ బట్ మార్క్స్. ఎంత? 80, 90, 85. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రిజల్ట్ లోని ఒక కీ క్రియేట్ చేయాలి. ఆ కీ ఏంటి? స్టూడెంట్. సో రిజల్ట్ ఆఫ్ స్టూడెంట్ కీ క్రియేట్ అయిపోయింది కదా, ఇందులో ఏం వేయాలంటే సెమిస్టర్ 1 యొక్క వాల్యూని వేయాలి యాజ్ ఇట్ ఈస్. అంతే కదా. ఐ హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్. సో రిజల్ట్ లో ఏం లేదు. సో రిజల్ట్ కి ఒక కీ ఇస్తున్నాను. కీ పేరు ఏదంటే ఫస్ట్ రాహుల్ వస్తుంది. దాని తర్వాత మార్క్స్ సెమ్ 1 ఆఫ్ స్టూడెంట్ అంటే 80 వస్తుంది. సో రిజల్ట్ లో నేను అలాగే యాడ్ చేస్తాను అనమాట. అండ్ నేను ప్రింట్ చేస్తాను, లూప్ లోనే ప్రింట్ చేస్తాను. సో దట్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ప్రింట్ రిజల్ట్. సో రిజల్ట్ అనే డిక్షనరీని ప్రింట్ చేస్తాను. ఓకే, ఇక్కడ స్టూడెంట్ స్పెల్లింగ్ తప్పు, STUDENT. నా ఎగ్జిక్యూట్. సో ఇనిషియల్ గా ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇది రన్ చేస్తామో ఫస్ట్ రాహుల్ 80 వాల్యూ మన ఎంప్టీ డిక్షనరీలో యాడ్ అయింది. దాని తర్వాత ఇటరేషన్ 2 లోని తేజ 90 అన్నది యాడ్ అయింది. అండ్ ఇటరేషన్ 3 లోని ఆశ 85 అన్నది యాడ్ అయింది. సో లూప్ లోని మనం చెక్ చేసాం అండ్ యాడ్ చేసాం కూడా. సో ఎంప్టీ డిక్షనరీలోని సెమ్ 1 యొక్క డేటాని మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు సెమ్ 2 యొక్క స్టూడెంట్స్ ని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇందులోని రిజల్ట్ లోని. సో ఫర్ స్టూడెంట్ ఇన్ సెమ్ 2 వి విల్ యాడ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ సెమ్ 2 టు రిజల్ట్. బట్ ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు గనక మన రిజల్ట్ లో ఉంటే, ఎందుకంటే సెమ్ 1 లో ఉన్నారు, సెమ్ 1 యొక్క వాల్యూస్ మనం రిజల్ట్ లో వేసాం. సో సెమ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అండ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెమ్ 1. సో అందుకే ఒకవేళ వాళ్ళు గనక రిజల్ట్ లో ఉంటే వి విల్ యాడ్ దర్ వాల్యూస్. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇఫ్ స్టూడెంట్ ఇన్, ఒకవేళ ఆ స్టూడెంట్ కనుక మన రిజల్ట్ లో ఉంటే ఏం చేద్దాం, స్టూడెంట్ యొక్క వాల్యూని మార్చేద్దాం. రిజల్ట్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ప్రెసెంట్ స్టూడెంట్ వాల్యూ ఎంత ఉంది దాన్ని ఎలా చెక్ చేస్తామంటే రిజల్ట్ డాట్ గెట్ స్టూడెంట్ ప్లస్ ప్రెసెంట్ సెమ్ 2 లో వాడు మార్క్స్ ఎంత, సెమ్ 2 ఆఫ్ స్టూడెంట్. ఓకే, ఇలా చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ గనక రిజల్ట్ లో ఉంటే మనం అలా చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ కనుక రిజల్ట్ లో లేకపోతే, అంటే ఈజ్ అ యూనిక్ స్టూడెంట్, సెమ్ 1 లో లేడు, అప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్ గా ఇదే లైన్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేద్దాం. సింపుల్ గా మనం రిజల్ట్ లోకి యాడ్ చేస్తాం. బట్ హీఈస్ ఫ్రమ్ సెమ్ 2 స్టూడెంట్. ఓకే, అండ్ లాస్ట్ లో ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో ప్రింట్ రిజల్ట్. సో రాహుల్ 150, తేజ 185, ఆశ 85 అండ్ జాన్ 88. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. మన క్వశ్చన్ చూసారా. అండ్ నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3 and 4 which are homework questions which will be similar to previous questions which we did. Okay, so given a sentence, print only the words whose length is even number. మనం ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం చేసాం, whose length is greater than 4 చేసాం. ఇక్కడ whose length is even number వాటిని ప్రింట్ చేయాలి. సో పైథాన్ యొక్క లెంత్ ఎంత, 1 2 3 4 5 6. సో పైథాన్ యొక్క లెంత్ 6 కాబట్టి, అండ్ 6 ఇస్ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి పైథాన్ అనేది ప్రింట్ అయింది. ఏ వర్డ్ యొక్క లెంత్ 2 అనేది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ప్రింట్ అయింది. అలాగే ఈ సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ అన్నిటిని తీసుకొని వాటి యొక్క లెంత్ కనిపెట్టి, ఒకవేళ వాటి యొక్క లెంత్ ఈవెన్ అయితే ప్రింట్ ఇట్. సో దిస్ ఇస్ ద హోంవర్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 cricket players scored runs in 2 matches. Combine both dictionaries. If the player appears in both matches, add the runs. సో మళ్ళీ ఇక్కడ కంబైన్ చేయాలి. మనం సెకండ్ క్వశ్చన్ చేసాం కదా సిమిలర్ గా దాని లాంటిదే. కంబైన్ చేసిన తర్వాత ఇఫ్ ప్లేయర్ అపియర్స్ ఇన్ బోత్ మ్యాచెస్, ఒకవేళ రెండు డిక్షనరీని కంబైన్ చేయాలి. ఒకవేళ ఒక డిక్షనరీలో ఉన్న ప్లేయర్ ఇంకో డిక్షనరీలో ఉంటే వి విల్ యాడ్ దేర్ స్కోర్స్, అంటే రన్స్ ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో ఇప్పటి వరకు మనం పైథాన్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ఊప్స్ కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు లెక్చర్స్ ఎలా అనిపించాయి అండ్ వాట్ ఆర్ యూ ఫీలింగ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్.